బ్యాక్టీరియా మరియు ఫంగస్ పెరగటానికి నీరు అవసరం. ఎండలో ఆహారాన్ని ఉంచితే దానిలో నీరు చాలా వరకు ఆవిరైపోతుంది. దాంతో సూక్ష్మక్రిములు పెరగటం కష్టమవుతుంది. అందుకే ఎండబెట్టిన ఆహారం చాలా నెలల పాటు నిల్వ ఉంటుంది. మరొక పద్ధతి ఉప్పుతో నిల్వ చేయటం. ఉప్పు ఒక శక్తివంతమైన సహజ రక్షక పదార్థం. ఉప్పును ఉపయోగించి ఆహారం ఎక్కువ కాలం పాడవకుండా నిల్వ చేసేవారు. ఊరగాయ పచ్చళ్ళు, ఊరమిరపకాయలు, ఉప్పుతో నిల్వ చేసిన చేపలు లాంటివి అన్నమాట. ఉప్పు ఆహారంలో ఉన్న నీటిని బయటకు లాగుతుంది. దాంతో సూక్ష్మజీవులు పెరగటానికి అనుకూల పరిస్థితులు ఉండవు. మరొక పద్ధతి పొగలో ఉంచటం. మాంసం మరియు చేపలను నిల్వ చేయడానికి కొన్ని ప్రాంతాల్లో పొగలో ఉంచే పద్ధతిని అనుసరించేవారు. చెక్కను నెమ్మదిగా కాల్చి ఆ వచ్చే పొగలో మాంసం లేదా చేపలను వేలాడదీసి ఉంచేవారు. పొగలో ఉండే కొన్ని సహజ రసాయన పదార్థాలు బ్యాక్టీరియా పెరగకుండా చేయటంలో సహాయపడతాయి. అందుకే స్మోక్డ్ మీట్ లేదా స్మోక్డ్ ఫిష్ ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. మరొక పద్ధతి చల్లని ప్రదేశాల్లో నిల్వ చేయటం. ఫ్రిడ్జ్ లేకపోయినా మన పూర్వీకులు చల్లని ప్రదేశాలను తెలివిగా ఉపయోగించేవారు. నేలలో గుంటలు తవ్వి నిల్వ చేయటం, మట్టి పాత్రల్లో ఉంచటం, మందమైన గోడలతో ఉన్న చల్లని గదులను ఉపయోగించడం లాంటివి అన్నమాట. మట్టి పాత్రలు పదార్థాన్ని సహజంగానే కొంచెం చల్లదనంతో ఉంచుతాయి. ఆ విషయం మన అందరికీ తెలుసు. అందుకే పాలు, నీరు, పెరుగు వంటి పదార్థాలు తాజాగా ఉండేవి. మరియు ఫంగస్ పెరగటానికి నీరు ఫర్మెంటేషన్, అది ఎండలో ఆహారాన్ని నిలబెట్టే పద్ధతి. దానిలో నీరు మన పూర్వీకులు ఎక్కువగా ఉపయోగించిన మరొక పద్ధతి ఫెర్మెంటేషన్. ఉదాహరణకు పెరుగు, పచ్చళ్ళు, ఇడ్లీ పిండి ఇలాంటివి అన్నమాట. ఫెర్మెంటేషన్ సమయంలో మంచి సూక్ష్మజీవులు పెరుగుతాయి. ఇవి ఆహారంలో ఉండే చక్కెరలను తిని కొన్ని సహజ ఆమ్లాలను ఉత్పత్తి చేస్తాయి. ఆ ఆమ్లాల వల్ల హానికరమైన బ్యాక్టీరియా పెరగడం కష్టం అవుతుంది. దాంతో ఆహారం ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఇంకో ప్రయోజనం ఏంటంటే ఫెర్మెంటేషన్ వల్ల ఆహారం జీర్ణం కావటం చాలా సులభం అవుతుంది. మన పూర్వీకులకు ఫ్రిడ్జ్ లేదు, ఎలక్ట్రిసిటీ లేదు, కానీ వారు ప్రకృతి నియమాలను గమనించారు. ఆహారంలో నీరు తగ్గితే సూక్ష్మజీవులు పెరగవని గ్రహించారు. ఉప్పు సూక్ష్మజీవులను అడ్డుకుంటుందని గుర్తించారు. ఫెర్మెంటేషన్ మంచి బ్యాక్టీరియాను పెంచుతుందని వారు అనుభవంతో తెలుసుకున్నారు. అలా ప్రకృతిని గమనిస్తూ అద్భుతమైన ఆహార నిల్వ పద్ధతులను అభివృద్ధి చేశారు. అది మనకు ఒక గొప్ప పాఠం చెబుతుంది. కొన్నిసార్లు టెక్నాలజీ కంటే ముందే ప్రకృతి మనకు పరిష్కారాలు చూపిస్తుంది అన్న విషయాన్ని. మనిషి జ్ఞానం చాలాసార్లు ప్రకృతిని గమనించడం నుంచే ప్రారంభమైందనే విషయం మనం గుర్తుంచుకోవాలి. మీ ఇంట్లో ఇప్పటికీ పాత పద్ధతుల్లో ఆహారం నిల్వ చేసే విధానం ఏదైనా ఉందా? ఉంటే మీ అనుభవాన్ని కామెంట్స్లో తెలియజేయండి. మన సంప్రదాయ జ్ఞానం మరింత మందికి చేరాలి అంటే ఇదొక మార్గం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం.